హాయ్, దిస్ ఈజ్ రామ్ మంతెన, మాజీ స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, అండ్ మాజీ గవర్నమెంట్ ఎస్పీసీఏ మెంబర్, కాకినాడ డిస్ట్రిక్ట్, అండ్ ఎస్పీసీఏ రమణపేట ఆనరబుల్ షెల్టర్ మేనేజర్, కాకినాడ. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల మెయిన్ ముఖ్య కారణాలు ఒక 2 పాయింట్లు అండి. ఫస్ట్ది, నిన్న రాత్రి నుంచి వైరల్ అవుతున్న ప్రముఖ సినీ నటి అండ్ హిందూ జాగృతికి సంబంధించిన కరాటే కళ్యాణి గారు నిన్న విజయనగరం జిల్లాలో అక్కడ కొత్త వలస అనే ఒక గ్రామంలో ఉన్న గోశాల గురించి, శ్రీమతి కరాటే కళ్యాణి గారు చేస్తున్న ధర్నా గురించి, ప్లస్ అక్కడ ఉన్న గోశాల గురించి. ఈ కొత్త వలస అన్న ఊర్లో ఒక గోశాల ఉంది అని ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో పట్టుకున్న ఈ అక్రమ రవాణా జరుగుతూ దొరికిన గోవులన్నింటినీ కొత్త వలస గోశాలకు పంపడం జరుగుతుంది. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఆ కొత్త వలసలో అసలు గోశాలే లేదని ఎంక్వైరీలో తేలింది. ఇది ఒక సీతారాం గారని, సూర్యారాం గారని ఒక ఆయన ఆర్టీఐ వేశాడండి, విజయనగరం జిల్లాకు చెందిన ఆయన. అప్పుడు అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ, ఇది మార్చి నెల 5వ తారీఖున ఆయన రిప్లై ఇచ్చాడు, కొత్త వలసలో అసలు గోశాలే లేదని. కానీ గత 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వ ఉదాసీనత వల్ల, లేక పైనుంచి కింద దాకా జరుగుతున్న దాన్ని ఏమంటారు, కరప్షన్ వల్ల అనకాపల్లి జిల్లా నుంచి అప్ టు తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ వెహికల్ పట్టుకున్న హైవే మీద అది కొత్త వలస గోశాలకే పంపుతున్నారు. అసలు గోశాలే లేనప్పుడు కొత్త వలసలో గోశాలకు ఎలా పంపుతున్నారు? ఎన్ని ఎఫ్ఐఆర్ కాపీలు నోట్ అయ్యి గోశాలకి వెళ్ళి అక్కడికి, ఆ కొత్త వలస అన్న ఏరియాకి, ఆ గోశాలకి ఆ రిసీవ్డ్ కాపీలు అడిగితే మేము రిసీవ్డ్ కాపీలు ఇవ్వమని చెప్పి కన్సర్న్ ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు చెప్తున్నారు. తుని రూరల్ స్టేషను, పాయకరాపేట స్టేషను, నక్కపల్లి, అడ్రోడ్డు, ఈ రాయవరం, ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాల ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ వెహికల్ పట్టుకున్నా, అక్రమ రవాణా జరుగుతున్న ఏ వెహికల్ పట్టుకున్నా అది కొత్త వలస గోశాలకే పంపుతున్నామని చెప్పి వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, కొత్త వలస పంపిస్తామని చెప్పడం. సో ఎవరైతే ఉంటారో కంప్లైంట్స్, సపోజ్ నేను కంప్లైంట్ ఇచ్చి నేను వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అడిగితే కన్సర్న్ ఎస్హెచ్ఓ కానీ, ఎస్ఐ కానీ ఆ గోశాలకి రిసీవ్డ్ కాపీ ఒకటి ఉంటుందండి. ఎఫ్ఐఆర్ కాపీలో ఒక కాపీ స్టేషన్లోనే, ఒక కాపీ గోశాలలో మెయింటైన్ చేయాలి. ఎందుకంటే రేపొద్దున ఎవరైనా ఎంక్వైరీకి వస్తే, ఎందుకంటే కోర్టు ప్రాపర్టీ కాబట్టి. సో ఆ రిసీవ్డ్ కాపీ మీద ఆ కన్సర్న్ గోశాల స్టాంప్ వేసి ఇన్ని యానిమల్స్ మీరు రిసీవ్ చేసుకున్నామని చెప్పాలి. అదేమీ లేదు. ఆ కాపీ కోసం అడగడానికి నువ్వెవడని అడిగిన పోలీస్ అధికారులు ఉన్నారు. నిన్న కరాటే కళ్యాణి గారు చెప్పారు కదండి, నక్కపల్లి సిఐ విజయకుమార్ గారు అంటే ఎవరో మరి, ఆయన అయితే అసలు అడగడానికి నువ్వెవడు అని ఒక విధంగా మాట్లాడడం. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా ప్రకారం ఎవ్రీ సిటిజన్ హ్యాడ్ ఎ రైట్ అండి టు ఆస్క్ ద పోలీస్, బికాజ్ పోలీస్ ఆర్ వర్కింగ్ ఫర్ అస్. మన కోసం, మనల్ని కాపాడడం కోసం ఉన్న ఒక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. అటువంటి వ్యవస్థలో ప్రతి ఒక్కరికి మనకి హక్కు ఉందండి, మనం వెళ్ళి అడగడానికి స్టేషన్ కన్సర్న్ ఎస్హెచ్ఓని, ఎస్ఐని. సో దీని మీద ఈ కొత్తగా ఏర్పడిన ఈ కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని అసలు లేని గోశాలకు అన్ని యానిమల్స్ పంపారు, ఎన్ని ఎఫ్ఐఆర్ కాపీలు, ఎన్ని కేసులు ఫైల్ చేసి ఎన్ని ఎఫ్ఐఆర్ కాపీలు పంపారు, ఎన్ని యానిమల్స్ అక్కడ ఉన్నాయి ప్రజెంటు, ఒక లెక్క, ఒక పత్రం ఏమీ లేవు. వీటన్నిటి మీద ఒక విచారణ జరిపి ఆ కన్సర్న్డ్ కల్ప్రిట్స్ అందరినీ మీద యాక్షన్ తీసుకోవాలని గౌరవనీయులైన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అండ్ మన హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారిని
నేను కోరి ప్రార్థిస్తున్నానండి. పాత ప్రభుత్వం ఉదాసీనత దీన్ని బాగా అలుసుగా తీసుకుని ఈ గోమాఫియా చేస్తున్న అక్రమాలని తీవ్రంగా ఖండించాలి. విపరీతంగా ట్రాన్స్పోర్ట్ అయిపోతున్నాయండి. ఇవన్నీ స్లాటర్ హౌసెస్కి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ స్లాటింగు ఇలా చంపుకుంటూ పోతే కొన్నాళ్ళకి గో సంతతి అనేది లేకుండా పోయేలాగుంది. సో ఈ దొంగ గోశాలకు సంబంధించి దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలని మన హోమ్ మినిస్టర్ అటువంటి శ్రీమతి అనిత గారిని రిక్వెస్ట్ చేస్తూ రెండో విషయంలోకి వస్తున్నా అండి. రెండో విషయం, నిన్న రాత్రి పిఠాపురంలో ఇందిరానగర్ అన్నది అన్న ఒక ఏరియాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సందులో ఒక గవర్నమెంట్ స్కూలు ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్కి ఒక 100 అడుగుల దూరంలో విపరీతంగా గోవధ జరుగుతుంది. ఎందుకంటే శనివారం నైట్ గోవధ జరుగుద్ది, ఆదివారం మార్నింగు ఈ డిస్టిక్లో ఉన్న వివిధ ప్లేసులకి ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. దాన్ని విత్ ప్రూఫ్స్తో సహా విత్ వీడియోలు విత్ ఫొటోసు, ఆ ఫొటోస్ మీద టైము డేటు ఆ ఆల్టిట్యూడు అన్నీ మొత్తం ఆ లాంగిట్యూడు ఆ లొకేషన్ ప్లేస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ నిన్న రాత్రి ప్రూఫ్స్తో సహా ఈ బజరంగ్ దళకు చెందిన వ్యక్తులు సభ్యులు ఆ ఎవిడెన్సెస్ని పట్టుకుంటే ఈరోజు మార్నింగ్ వాళ్ళు ఇచ్చారు. నేను ఈరోజు మార్నింగ్ కన్సర్న్ మన కాకినాడ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు అటువంటి ఆ ఎస్పీ గారికి ప్లస్ మన నోడల్ ఆఫీసర్ అనేటువంటి ఎడిషనల్ ఎస్పీ అడ్మిన్ భాస్కర్రావు గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా కన్సర్న్డ్ పిఠాపురం సిఏ గారికి కూడా పంపడం జరిగింది. ఇన్ని ఎవిడెన్స్లు ఇచ్చి ఇంత దారుణంగా ఈ గోవధ జరుగుతుంటే ఇన్ని ఎవిడెన్స్లు ఇచ్చినప్పుడు దాకా ఎటువంటి యాక్షన్ జరగలేదు. వాళ్ళ మీద ఆ ఇందిరా నగర్కి సంబంధించిన వ్యక్తుల మీద మన రీసెంట్గా కొన్ని బైండ్ ఓవర్ కేసులు ఏవో పెట్టారట, మళ్ళీ వచ్చి బయటకు వచ్చారు. సో ఆ వ్యక్తులే మళ్ళీ దీంట్లో ఉన్నారేమో అని మాకు అనుమానంగా ఉంది. సో యాజ్ ఏ జంతు ప్రేమికుడి కింద, గోరక్షక దళకు చెందిన సభ్యుడి కింద, యానిమల్ లవర్ కింద నేను కోరుకునేది ఏంటంటే డిస్ట్రిక్ట్ ఎస్పీ గారిని, సార్ ఈ గోవధ చేసేవాళ్ళని, ఈ గో అక్రమ రవాణా చేసేవాళ్ళని మీరు కాన్సన్ట్రేట్ చేసి ఒకసారి ఆ యాక్షన్ తీసుకోవాలి సార్. ఎందుకంటే పాత ప్రభుత్వంలో విపరీతంగా జరిగింది గోవధ. ఇప్పుడు నాకు కొత్తగా మారిన ప్రభుత్వం ఈ గోవధని నిర్మూలించాలని దీని మీద యాక్షన్ తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నామండి. పిఠాపురం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన కలిసి పర్సనల్గా ఆయనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇద్దాం అనుకుంటున్నాం. సో ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సార్ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ పిఠాపురంని ఒకసారి మీరు ఎంక్వైరీ చేయించి ఆ గోవధ చేస్తున్న ఆ వ్యక్తుల మీద చాలా తీవ్రమైన తగు చర్యలు తీసుకుని మళ్ళీ జరగకుండా మీరు చెయ్యాలని కోరుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ గోవధను ఆపాలండి. ఇప్పుడన్నా ఆపకపోతే ఇంకా ఆపలేం. ఇది విపరీతంగా హైవే మీద ప్రతిరోజు విపరీతంగా కంటైనర్లు వెళ్ళిపోతున్నాయి. నిన్న రాత్రి నక్కపల్లి టోల్ గేట్ దగ్గర బజరంగ్ దళకు చెందిన కొందరు వ్యక్తులు ఒక 2 కంటైనర్లు ఆపితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఒక ముగ్గురిని దారుణంగా కొట్టడం, గోమాఫియాకి చెందిన వ్యక్తులు తీసుకెళ్లి స్టేషన్లో అప్పచెప్పడం. వీళ్ళు పెట్టి కేసు ఏంటంటే వీళ్ళు చేసేది అక్రమ రవాణా, వీళ్ళు పెట్టి కేసు ఏంటంటే డ్రైవర్ని డబ్బులు అడిగారని చెప్పడం. బజరంగ్ దళ చెందిన వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ చెందిన వాళ్ళు గోమాతల్ని తల్లి కింద చూసేవాళ్ళు అండి. వాళ్ళు ఏం అమ్ముకునే వాళ్ళు కాదు, వాళ్ళు డబ్బులు కక్కుర్తి పడేవాళ్ళు కాదు. కక్కుర్తి పడేవాళ్ళు అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని ఎందుకు అడుగుతారండి? వాళ్ళు లంచాలకి అయ్యి కక్కుర్తి పడితే డబ్బులు తీసుకుని వదిలేదు. కానీ వాళ్ళు వెహికల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని ఎన్ని ఫైల్ చేయించారు వాళ్ళు బజరంగ్ దళ చెందిన వాళ్ళు. సో వాళ్ళ మీద లేనిపోయిన నిన్నలేసి వాళ్ళు కొట్టి తీసుకెళ్ళి స్టేషన్కి తీసుకెళ్లారంట. ఈ సోకాల్డ్ నక్కపల్లి ఎస్హెచ్ఓ గారుకి పొద్దున్న మార్నింగ్ వీళ్ళు వెళ్ళాలని చెప్తే వీళ్ళ మీద కేసు పెట్టడానికి ట్రై చేస్తే ఆల్రెడీ కరాటే కళ్యాణ్ గారు
నిన్న వీడియోలో ఈ పర్టికులర్గా ఈ ఎస్హెచ్ఓ మీద చెప్పడంతో ఆయన కొద్దిగా సరే మీరు వెళ్ళండి, మిమ్మల్ని కొట్టిన వాళ్ళ మీద మీరు కేసు పెట్టుకోండి అని ఏదో చెప్పారంట. సో ఈ గో అక్రమ రవాణాని ఎంత త్వరగా కంట్రోల్ చేస్తే అంత మంచిదండి. ఈ సంతలో కమిటీలు వేశారు, మీటింగులు జరగట్లేదు, ఏం జరగట్లేదు. అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి డైరెక్టర్ గారు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటూ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారిని ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సార్ మీరంటే గౌరవం మాకు, మీరు మీలాంటి భావాల ఒక నిజాయితీ గల నాయకులు ఈ విషయం మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి, మీరు యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ మీరు ఈ గో అక్రమ రవాణాని ఈ పొక్కటి వేలుతో పెకిలిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అండి. జై హింద్, జై గోమాత.